హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ 19. ఫైనల్గా డెహ్రాడూన్లో ఆవకాయని అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. ప్రతి ఇయర్ సమ్మర్ హాలిడేస్లో ఊరు వెళ్ళే వాళ్ళము. ఈసారి అయితే కుదరలేదు, ఎందుకంటే 3 months ముందే మ్యారేజ్ ఉందని చెప్పి ఊరు వెళ్ళి వచ్చేసాము. ఇప్పుడైతే ఇంకా లీవ్స్ దొరకలేదండి మా ఆయనకి, అందుకనే వెళ్ళలేదు. ఇంకా మా పిల్లలకి మా హస్బెండ్కి ఆవకాయ అంటే చాలా ఇష్టము. ఇంకా ఇక్కడే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఊరు నుంచి తీసుకొచ్చే వాళ్ళం కానీ ఈసారి కుదరలేదు కదా, అందుకని మా పక్కనే మామిడికాయ చెట్లు ఉంటే పుల్ల మామిడికాయలు దొరుకుతాయండి. అక్కడ నుంచి పిల్లలు ఒక 2 kgs వరకు తీసుకొచ్చారు. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, అందుకని ఎక్కువ చేయలేదు. ఒక 2 kgs మ్యాంగోస్ తీసుకున్నాము. వాటిని బాగా వాష్ చేసి బాగా ఆరబెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాము. తర్వాత ఇందులో 2 kg మ్యాంగోస్కి 200 grams ఆవపిండి, 200 grams కారం పొడి, 50 grams మెంతిపొడి ఎక్కువగా వేసుకోలేదు, చేదైపోతుందేమో అని. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 లీటర్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ఒక 3 days పాటు పక్కన పెట్టుకున్నాము. 3 days తర్వాత చూస్తే ఇలా రెడీ అయిందనమాట. ఆవకాయ అయితే చాలా బాగా వచ్చింది. పుల్లగా ఉండే మామిడికాయలు కదా, టేస్ట్ కూడా బాగా కుదిరింది. పుల్ల మామిడికాయలతో చేసుకుంటేనే ఆవకాయ బాగుంటుంది. టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఇంకా నేను ఈ డబ్బాని అయితే వాష్ చేసి పెట్టుకున్నాను, దాంట్లో ఇంకా స్టోర్ చేసేసాను. ఇంకా మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆవకాయని అయితే ప్రిపేర్ చేసేసాను. ఈ విధంగా మిగిలిన దాంట్లో కొంచెం రైస్ ఉంటే దాంట్లో రైస్ని వేసి పిల్లలకి తినిపించేసానండి. మీరు కూడా ఆవకాయని ప్రిపేర్ చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డైలీ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా జ్యూస్లో కలుపుకొని అన్నం తినటం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మా చిన్నోడికి పెట్టేశాను, బాగుందన్నాడు. నెక్స్ట్ మా పెద్ద అబ్బాయికి పెట్టాను, వాడు కూడా బాగుందన్నాడు. ఇంక ఫైనల్గా నేనైతే టేస్ట్ చేసేసాను, చాలా బాగా వచ్చింది. బాయ్.